ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధాని రీలాంచ్ తర్వాత అమరావతిలో అభివృద్ధి చక్రాలు మరింత వేగంగా తిరుగుతున్నాయి. ఈ రోజు జరిగిన భూముల కేటాయింపులపై ఉన్న వ్యవహారాలపై మంత్రుల బృందం సమావేశం, అలాగే 47వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం కీలక నిర్ణయాలతో ముగిశాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధి, కీలక సంస్థలకు స్థలాల కేటాయింపులతో రాజధాని అభివృద్ధికి మరో మెట్టు ఎక్కింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 47వ సిఆర్డీఏ భేటీలో మంత్రులు నారాయణ, వైయాపుల కేశవ్తో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో రాజధాని పనులపై చర్చించారు. అలాగే భూ కేటాయింపులకి ఆమోదముద్ర వేశారు. క్వాంటమ్ వ్యాలీకి 50 ఎకరాలు, బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మెడికల్ కళాశాలకు అదనంగా 6 ఎకరాలు కేటాయిస్తూ సిఆర్డీఏ భేటీలో నిర్ణయం తీసుకున్నామన్నారు మంత్రి నారాయణ. ఈరోజు మంత్రుల బృందం సమావేశంలో మొత్తం 7 ప్రముఖ సంస్థలకు భూములు కేటాయించారు. వాటి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా లా యూనివర్సిటీకి 55 ఎకరాలు, క్వాంటమ్ వ్యాలీకి 50 ఎకరాలు, బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మెడికల్ కళాశాలకు 15 ఎకరాలకు అదనంగా మరో 6 ఎకరాలు, ఐఆర్సీటీసీకి 1 ఎకరం, ఇన్కమ్ ట్యాక్స్ శాఖకు 0.78 ఎకరాలు, కోస్టల్ బ్యాంక్కి 0.4 ఎకరాలు, ఇంతవరకు మొత్తం 71 సంస్థలకు 1050 ఎకరాల భూములను కేటాయించటం జరిగింది. ఇందులో ఇప్పటికే గతంలో 64 సంస్థలకు భూముల కేటాయింపులు జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. అమరావతిలో మౌలిక నిర్మాణాలను వేగవంతం చేయటంపై కీలకంగా దృష్టి సారించినట్టు తెలిపారు. కొన్ని ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి. 514 కోట్లతో గెజిటెడ్ అధికారుల నివాస భవనాల నిర్మాణానికి అనుమతి. తర్వాత మౌలిక సదుపాయాల కల్పనకు అదనంగా 194 కోట్లు విడుదలకు అనుమతి. 9 టవర్ల నాన్ గెజిటెడ్ అధికారుల నివాస భవనాలు, మౌలిక సదుపాయాలకు 517 కోట్లతో టెండర్లకు అనుమతి. మొత్తంగా 1732.31 కోట్ల విలువైన నిర్మాణ పనులకు అనుమతి ఇచ్చారు. నీటి సరఫరా, రహదారుల అభివృద్ధి, 190 MLD సామర్థ్యం కలిగిన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటుకు 568.57 కోట్లతో టెండర్ పిలవడం జరిగింది. 15 ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకుల నిర్మాణానికి 494 కోట్లకు అనుమతి. 3.5 కిలోమీటర్ల E3 ఎలివేటెడ్ రోడ్డు నిర్మాణానికి అనుమతి. 15, 13 రహదారులను జాతీయ రహదారులకు అనుసంధానం చేయటం కోసం 70 కోట్లు, అలాగే 387 కోట్లతో పనులు చేపట్టనున్నారు. ఈ అన్ని నిర్ణయాలు అమరావతిని ఆధునిక రాజధానిగా తీర్చిదిద్దే దిశగా కీలక ముందడుగులు. భవిష్యత్తులో విద్య, వైద్య, బ్యాంకింగ్, పౌర సరఫరాలు వంటి రంగాల్లో విస్తృత సేవలు అందించేందుకు బలమైన మౌలిక ఆధారాల స్థాపన జరుగుతుంది. భవిష్యత్తు అభివృద్ధికి అడ్డుగల అడుగులు వేస్తున్న ప్రభుత్వం అమరావతిని అభివృద్ధి రాజధానిగా తీర్చిదిద్దే దిశగా నిరంతరం కృషి చేస్తోంది.